మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో కాజాబాయ్ మెమోరియల్ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల కబడ్డీ టోర్నమెంట్ని రిబ్బన్ కట్ చేసి డోర్నకల్ సిఐ బందం ఉపేందర్ రావు ప్రారంభించారు. క్రీడాకారులకు పరిచయం అనంతరం కబడ్డీ కూతకి వెళ్లి ఆటగాళ్లు ఉల్లాసపరిచారు. ఈ సందర్భంగా సిఐ బందం ఉపేందర్ రావు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న క్రీడలను ప్రోత్సహించాలి. ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించిన కమిటీకి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. గెలుపోటములు సాధ్యమని, ఓటమి చెందిన జట్టు మరో టోర్నమెంట్లో విజయం కోసం ప్రయత్నించాలని, గెలుపొందిన జట్టు ఉత్సాహంగా ముందుకు సాగాలని కోరారు. ఇలాంటి ఘర్షణలు జరగకుండా స్నేహపూర్వకమైన వాతావరణంలో టోర్నమెంట్ విజయవంతం కావాలని కోరారు. ఏర్పాటు చేసిన ఏపీ అండ్ తెలంగాణ స్థాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయి కబడ్డీ క్రీడలకు ఇచ్చేసిన క్రీడాకారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కబడ్డీ అనేది ప్రాచీన క్రీడ, గ్రామీణ క్రీడ. ఏదైతే ఈ నూతన గేమ్స్ ఏదైతే క్రికెట్ దాంట్లో ఈ కబడ్డీ అనేది మరుగుపడిపోతుంది. ఈ యొక్క మరుగుపడిపోతున్న క్రీడని, ఆ ప్రాచీన క్రీడని ప్రోత్సహిస్తూ ఈ యొక్క రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ యొక్క నిర్వాహకులకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో ఏదైతే టీమ్స్ వస్తున్నాయో ఈ క్రీడలో గెలుపోవడం వల్ల సహజం. ఓడిన టీము దాన్ని స్పోర్టివ్ తీసుకొని నెక్స్ట్ భవిష్యత్తు జరగబోయే క్రీడల్లో గెలుపొందని ప్రయత్నించాలి. అదేవిధంగా గెలిచిన టీములు మరిన్ని టోర్నమెంట్ పాల్గొని విజయాలు సాధించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క ఏదైతే నిర్వాహకులు ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క క్రీడల నిర్వహణలో ఎండింగ్ రోజు కూడా ఇదే స్పీడ్తో, స్పోర్ట్స్ స్పీడ్తో ఈ యొక్క క్రీడలో పాల్గొని చేసి ఈ క్రీడల్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసిన స్థానిక ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, క్రీడాకారులకు మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.